గుంటూరు జిల్లా మంగళగిరిలో సిపిఐ శతాబ్ది ఉత్సవాలకు దేశవ్యాప్త పిలుపు నినదించింది. దేశంలో పెరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ఫాసిస్టు ధోరణులను అడ్డుకోవాలంటే వామపక్ష లౌకిక శక్తులు ఐకతాటిపైకి రావాలని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మంగళగిరి మండలం చిన్నకాకాని గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సిపిఐ పతాకాన్ని ఆవిష్కరించి పార్టీ మాజీ నాయకుడు యార్లగడ్డ సుబ్బారావు విగ్రహానికి నివాళులు అర్పించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అవినీతి, కార్పొరేట్ అనుకూల విధానాలతో ప్రజలను మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ రైతులు, కార్మికులు, నిరుద్యోగులను దగా చేసిందని ఆరోపించారు. అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వ విధానాలకు భజన చేస్తూ ప్రజా హక్కులను విస్మరిస్తున్నారని వ్యాఖ్యానించారు. జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 ఏళ్ళు ఈ డిసెంబర్ 26కు పూర్తి అవుతున్నటువంటి సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాపితంగా 19వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు అన్ని ప్రాంతాల్లో, అన్ని శాఖల్లో కూడా సభలు, సమావేశాలు పెట్టి ఈ 100 సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం ఈ దేశంలో సాధించినటువంటి రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమంలో తాను పోషించినటువంటి ప్రముఖమైనటువంటి పాత్ర నేటి తరానికి వినిపించడానికి, అదేవిధంగా నేడు పాలక వర్గాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో పోరాటాలు చేయడానికి కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వారోత్సవాలను వేదికగా చేసుకొని కమ్యూనిస్టు పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉంది. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర పాలకులను కమ్యూనిస్టు పార్టీ పక్షాన అడుగుతూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు రోజు రోజుకు తన యొక్క ఉన్మాద చర్యలు పెచ్చుమీరిపోతూ ఉన్నాయి. నిన్నటికి నిన్న పార్లమెంటులో ఒక చీకటి రోజులాగా పరిణమించినటువంటి మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్కు సంబంధించినటువంటి దాంట్లో మహాత్మా గాంధీ పేరు తీసేసి విబిజి రామ్ అనేటువంటి పేరుతో అందులో కూడా రాముణ్ణి ప్రయోగించి గాంధీని, జాతి పితను ఈ దేశంలో లేకుండా, ఈ దేశ రాజకీయాల్లో లేకుండా చేయడానికి కావాల్సినటువంటి ఒక ఆర్ఎస్ఎస్ నీచమైనటువంటి ఎత్తుగడలతో ఈ దేశంలో ప్రయాణం చేస్తుంది. పైగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 125 రోజులకు పెంచామని చెప్పడమే తప్ప అందులో బడ్జెట్ 60% మా బాధ్యత, 40% రాష్ట్రాల బాధ్యత అని చెప్పేసి ఇప్పటికే దాదాపు 40% కేంద్ర బడ్జెట్లో నిధులు తగ్గించి జాతీయ గ్రామీణ హామీ పథకానికి తూట్లు పొడిచేటువంటి కార్యక్రమానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూ ఉంది. నిరుద్యోగుల ఆవేదన రోజు రోజుకు పెరుగుతూ ఉంది. దాదాపు 20 లక్షల చిన్న పెద్ద పరిశ్రమలు మూతపడిపోయినటువంటి పరిస్థితి దేశంలో కనిపిస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారు రూపాయి విలువ 2014లో ఆయన ఉపన్యాసం ఇచ్చేటప్పుడు శ్రీలంక రూపాయి పతలాగాలే, నేపాల్ రూపాయి పతలాగాలే, బంగ్లాదేశ్ రూపాయి పతలాగాలే అని చెప్పేసి చాలా డెమగాగు ఉపన్యాసాలు ఇచ్చాడు. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా అడుగుతూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు 2014 నుంచి 3వ కూడా మీరే ప్రధానమంత్రి అయినారు. నాడు 56 రూపాయలు ఉన్న పొద్దు నెత్తిన నోరు పెట్టుకొని మొత్తుకున్నటువంటి మీరు ఈరోజు 91 రూపాయికి మన యొక్క డాలర్తో పోలిస్తే మన రూపాయి పడిపోయిందంటే సిగ్గుందా? మీరు ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నారా, లేదా ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నారా? విదేశీ, స్వదేశీ మారకానికి సంబంధించిన దాంట్లో సక్రమంగా ఆలోచిస్తున్నారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం.